పేర్ని నానిని ఎలాగైనా జైల్లో పెట్టాలి. మొన్నటిదాకా వాళ్ళ మిస్సెస్కి సంబంధించి అయితే మహిళ విషయంలో ఆమెను అరెస్ట్ చేస్తే నెగిటివ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మొత్తం మీద ఎట్టకేలకు ఆమె అరెస్ట్కి సంబంధించి ఇబ్బంది పెట్టకుండా ఆగారు. అయితే అలాగని ఊరుకోకపోయేటప్పటికి సొంత పార్టీ కార్యకర్తలు సొంత మీడియా హైలైట్ చేసేటప్పటికి పోలీస్ స్టేషన్కి పిలిపించి కాస్త అవమానించి పంపించాలి అన్నటువంటి కాన్సెప్ట్ అనాలా, లేదా చట్ట ప్రకారం చేశారనాలా చేసుకొచ్చారు. అయితే పేర్ని నాని విషయంలో అలాంటి మొహమాటం ఏం పోదలుచుకోలేదు. తాజాగా గోదాం మేనేజర్ మానస్ తేజ బ్యాంక్ ఖాతా నుండి ఎన్నికల సమయంలో పేర్ని నాని ఖాతాకి బదిలీ అయినటువంటి అమౌంట్కి సంబంధించినటువంటిది ఆధారాలు ఉన్న నేపథ్యంలో పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకి ఆ విషయాన్ని నివేదించారు. గోదాం నుంచి బియ్యం మాయమైన వ్యవహారంలో నాని కీలక పాత్ర పోషించారు కాబట్టి పేర్ని నాని గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. బెయిల్ పిటిషన్ మీద ఈ నెల 20వ తారీఖున తుది విచారణ జరుపుతామని అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్పింది. అదే సందర్భంలో రిమాండ్లో ఉన్న గోడాం మేనేజర్ మానస్ తేజ, లారీ డ్రైవర్ బోట్ల మంగారావు, రైస్ మిల్లర్ ఆంజనేయుల్ని ఓ రోజు పోలీస్ కస్టడీ కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో వాళ్ళని విచారించారు. బ్యాంకు లావాదేవీలు, బియ్యం ఎక్కడికి తరలించారు వ్యవహారంలో ఇంకెవరైనా పాత్రదారులు ఉన్నారని ప్రశ్నించారు. నిందితులు ఎక్కువ ప్రశ్నలకు తమకు తెలియదని మాజీ మంత్రి పేర్ని నాని నేనున్నానని చెప్పడంతోనే చేశామని చెప్పినట్టు తెలిసిందంటే అది రాసి వాళ్ళతో సంతకం పెట్టించుంటారు సహజంగా. ఇక హైకోర్టు తేల్చాల్సి ఉంది ఈ వ్యవహారం.